ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ప్రతి మంత్రానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రతి మంత్రం ఒక్కొక్క దివ్యమైనటువంటి సిద్ధపీఠంతో, శక్తిపీఠంతో, ఉపనిషత్తులతో, వేదాలతో, ధర్మశాస్త్రాలతో వీటన్నిటితో సంధానం చెంది ఉన్నది. సమస్తములైనటువంటి వేద విద్యలన్నిటికీ ఏ దేవి చరణార విందాలు ఆధారభూతంగా ఉన్నాయో ఆ దేవి పాదార విందాలను సేవిస్తూ జగన్మాత యొక్క వైభవాన్ని గురించి వసిన్యాది వాగ్దేవతలు మణిద్వీపంలో జగదంబను గురించి కీర్తించినటువంటి దివ్య స్తోత్రమే శ్రీ లలితా రహస్యనామ స్తోత్రం. శ్రీమద్ దేవి భాగవతాన్ని ప్రారంభం చేసినప్పుడు సర్వ చైతన్య రూపం అంటూ సర్వప్రాణికోట్ల యందు ఉన్నటువంటి చైతన్య రూపం, సకల జగత్ బ్రహ్మాండములంతటా ఉన్నటువంటి చైతన్య రూపం శ్రీ విద్యా స్వరూపంగా ప్రారంభమవుతుంది. ఆ శ్రీ విద్యాది దేవత అయినటువంటి లలితా భవానీ దేవికి నమస్కరించి శ్రీమద్ దేవి భాగవతాన్ని ప్రారంభం చేస్తారు. ప్రారంభ శ్లోకమే శ్రీ విద్యా స్వరూపిణైనటువంటి చైతన్య రూపిణైన దేవికి నమస్కరిస్తూ అలాగా ప్రారంభమవుతుంది. ఈ దినం మనం సిద్ధ విద్య అన్నటువంటి నామాన్ని గురించి చెప్పుకుంటున్నాం. సమస్త విద్యలలో శ్రీ విద్య శ్రేష్టమైనటువంటిది. దేవతలందరిలో కల్లా శ్రీ లలితా పరమేశ్వరీ దేవి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి దేవతగా వేదాలలో వర్ణించబడింది. యోగీశ్వరులందరిలో కల్లా సర్వశ్రేష్ఠుడైనటువంటి యోగీశ్వరుడు పరమేశ్వరుడుగా కీర్తించబడ్డారు. సమస్తములైనటువంటి యంత్రరాజములన్నిటిలో కల్లా శ్రీచక్ర యంత్రరాజము శ్రేష్టమైనటువంటి యంత్రరాజంగా, విద్యలన్నిటిలో కల్లా ఆత్మవిద్య, మహావిద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్యా స్వరూపం శ్రేష్టమైనటువంటిదిగా వర్ణించబడింది. నదులలో ఏ విధంగా గంగానది శ్రేష్టమైనదో విద్యలలోకెల్లా శ్రీ విద్య శ్రేష్టమైనది. ఇక్కడ సిద్ధ విద్య అంటూ పేర్కొనబడినటువంటి ఈ నామంలో శ్రీ విద్యను గురించి మాట్లాడుతూ ఉన్నారు. పుట్టుకతోనే జ్ఞాన వైరాగ్యం కలిగినటువంటి సిద్ధ పురుషులు సనక సనందనాథులు. వారిని అనుగ్రహించినటువంటి దేవి గనుక సిద్ధ విద్యాదేవి అన్నటువంటి నామం లోకమాత కలిగింది. మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలో మూలాధార చక్రంలో ఉన్నటువంటి దేవి గనుక సిద్ధ విద్యాదేవి అన్నటువంటి నామం లోకమాత కలిగింది. ఇలాగా సిద్ధ విద్యా మంత్రం అన్నటువంటి దాని గురించి చెప్పుకునేప్పుడు బహుజన్మల సంస్కారాలను ప్రసాదించే తల్లి మన మానవ శరీరంలో మూలాధార క్షేత్రంలో సిద్ధ విద్యాదేవిగా విరాజిల్లుతున్నటువంటి జగదంబకు నమస్కారం. శ్రీ విద్య అనగా పంచదశాక్షరి మహామంత్ర స్వరూపం. ఈ పంచదశాక్షరి మహామంత్రం జగదంబ యొక్క సూక్ష్మ శరీరం. ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారికి పంచదశాక్షరి మహామంత్ర రాజ్యము లభిస్తుంది. బహుజన్మలలో వారు చేసినటువంటి తపస్సు ఫలించి ఈ జన్మలో దేవి యొక్క అనురాగం చేత పంచదశాక్షరి మహామంత్రం లభిస్తుంది. దీనినే సిద్ధ విద్యా మంత్రము అంటారు. సర్వసాధారణంగా మనకు ఏదైనా ఒక మహామంత్రం సిద్ధిస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి అర్వాణ చక్రం అనేటువంటిది వేస్తారు. ఈ అర్వాణ చక్రం వేసినప్పుడు ఆ చక్రంలో 4 రకాలైనటువంటి విషయాలను గురించి ఆ చక్రం తెలియజేస్తుంది. సుసిద్ధము, సిద్ధము,
సాధ్యము, అరిష్టము, ఇవి 4 భాగాలుగా వస్తుంది. సుసిద్ధము అంటే బహుకోట్ల జన్మలలో ఇదే పంచదశాక్షరి మహామంత్రాన్ని ఒక సద్గురువు దగ్గర ఉపదేశం పొంది దాన్ని చాలా జపం చేసి కొంత జపం చేయకుండా మిగిలిపోయి ఉంటుంది. దానిని పూర్తి చేసుకునేందుకు ఈ జన్మలో వచ్చి ఉంటారు. ఈ మహామంత్రం లభించినప్పుడు మంత్రము అనేటువంటి ఆ మహాకల్ప వృక్షం క్రింద ఆసీనుడై ఆ మిగిలినటువంటి సాధన, పూర్వజన్మలలో సాధన చేయకుండా మిగిలిపోయినటువంటి తపస్సును ఈ జన్మలో పూర్తి చేసుకొని ఆ మంత్రాన్ని సిద్ధి పొందడం, దాని ద్వారా మోక్షాన్ని పొందడాన్ని సుసిద్ధము అంటారు. చాలా బహుజన్మల సంస్కారం చేత, పూర్వజన్మల తపస్సు చేత లభించేటువంటిది. అందువల్ల కొంతమంది కొద్దిపాటి జపం చేయగానే, చాలా కొంత సాధన చేయగానే ఈ జన్మలో చాలా త్వరితంగా సిద్ధి కలుగుతుంది. బాల్యంలోనే కలగవచ్చు, లేదా చాలా త్వరగా, అతి త్వరగా సిద్ధిని పొందగలుగుతుంటారు, ముక్త స్థితులు అవుతూ ఉంటారు. ఎక్కువ తపో సాధనలు వారికి అక్కరలేదు. ఎందువల్లనగా బహుజన్మలలో ఈ సాధనలన్నీ కూడా పూర్తి చేసి వచ్చి ఉంటారు. రెండవది సిద్ధము అనగా కొంచెం కఠినంగా తపో సాధనలు చేయవలసి ఉంటుంది. అంత శీఘ్రంగా సాధన ఫలించదు. సాధనా కాలంలో అనేక రకాల పరీక్షలు ఉండవచ్చు. అనేక రకాలుగా ఎన్నో మెట్లు ఎక్కి కూడా కొన్ని సందర్భాల్లో క్రిందకి దిగి రావాల్సి ఉంటుంది. అయినప్పటికీ అతి కష్టం మీద ఈ యొక్క పవిత్రమైనటువంటి దైవ మార్గంలో ప్రవేశించి ఆ మార్గాన్ని అన్వేషిస్తూ చివరికి గమ్యాన్ని చేరేందుకు చాలా కష్టంగా ఆ ప్రయత్నం సాగుతుంది. దీన్నే సిద్ధము అంటారు. మూడవది సాధ్యము. చాలా చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఈ సాధ్యంలో అంత తేలికగా మంత్రం సిద్ధించదు, అంత సులభం కాదు. సాధకుని యొక్క ఆంతరంగిక శ్రమ మీద ఆధారపడి ఉంది, భక్తి మీద ఆధారపడి ఉంది, గురువు మీద ఆధారపడి ఉంది. గురువు, భక్తి, శ్రద్ధ, సాధన ఇవన్నీ కలిసి బహుతీవ్రంగా సాధన చేసినప్పుడు ఈ జన్మలో సాధ్యం కావచ్చు, కాకుండా కూడా పోవచ్చు. ఆ గురువు కృప లేనప్పుడు సాధ్యం కాకుండా పోవచ్చు. తీవ్రమైనటువంటి సాధన కావాలి. అంత సులభంగా ఈ విషయంలో సిద్ధిస్తుంది అని చెప్పలేకపోతున్నాం. అరిష్టము అనగా కొన్నిసార్లు కొంతమంది మంత్రం తీసుకుంటారు, వారికి పీడకలలు వస్తూ ఉంటాయి, వాళ్లకు పిచ్చి ఎక్కినట్లుగా, ఉన్మాదం కలిగినట్లుగా ఉంటుంది, మనస్థిమితం ఉండదు, నిద్ర రాదు. అంటే ఆ మంత్రం వారి శరీరానికి సరిపోలేదు. వారు తీసుకున్నటువంటి మంత్రం ఏదైనా కావచ్చు, మహామంత్రాలు, ఆ మంత్రాలలో వాళ్ళకు ఆ శరీరానికి ఆ మంత్రం సరిపోలేదు. అందుకనే వాళ్ళకు చాలా కష్టంగా, తబ్బిబ్బైనట్లుగా చాలా బాధపడుతూ ఉంటారు. నిద్రపోలేరు, శాంతిగా ఉండలేరు. మంత్రం జపించడం ఆగిపోయిన తర్వాత వాళ్ళు చాలా శాంతిగా ఉంటారు. దీన్ని అరిష్టం అంటారు. అందుకే ఇక్కడ సుసిద్ధము, సిద్ధము, సాధ్యము, అరిష్టం అనేటువంటి 4 భాగాలుగా అర్వాణ చక్రాన్ని వేసి మంత్రసిద్ధి జరుగుతుందా లేదా అంటూ గురువు మొట్టమొదటే ఈ మంత్రం ఈ భక్తులకు ఇవ్వవచ్చా లేదా అంటూ నిజమైనటువంటి గురువు దాన్ని ఒక చిన్న వస్తువులాగా ఎక్కడంటే అక్కడ మంత్రం ఇస్తారంటే ఆ మంత్రాన్ని అక్కడ ఇచ్చి వెళ్ళేటువంటిది కానే కాదు. ఈ పంచదశాక్షరి మహామంత్రం అనేటువంటిది సిద్ధమంత్రం. ఇది సిద్ధ విద్యా స్వరూపం, మహామంత్ర రాజము, బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటిది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, మోక్ష విద్య అంటూ ఈ యొక్క పంచదశాక్షరి మహామంత్రాన్ని గురించి ఇంత విశిష్టంగా వర్ణించబడింది. గురు కృప లేకుండా పంచదశాక్షరి మహామంత్రం అనేటువంటి సౌధంలోనికి అడుగు పెట్టడం ఎవ్వరికీ సాధ్యం కానటువంటిది. ఈ మంత్రం లోకజనని యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శరీరం.
భక్తి అనేటువంటిది ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఆదర్శం, ఒక సర్వోత్కృష్టమైనటువంటి సత్యాన్ని జీవితంలో అంతరంగంలోనికి తీసుకొని దాన్ని సాధించాలి అన్నటువంటి ఆదర్శాన్ని ముందు ఉంచుకొని ప్రయాణం చేసేదే భక్తి. ఇది అనన్యమైనటువంటి భక్తి. భగవద్గీతలో మనం చాలా చక్కని శ్లోకం చదువుకుంటాం. అనన్యశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ చక్కని శ్లోకం, నీ యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటాను. ఎప్పుడు అది అనన్యమైనటువంటి భక్తితో, అనన్యమైన ప్రేమ, అనన్యమైనటువంటి విశ్వాసం, దాంట్లో అన్యం లేనటువంటిది, పరిపూర్ణమైనటువంటి 100% శరణాగతి భావనతో అనన్యశ్చింతనం కలిగినప్పుడు అలాంటి భక్తుని యొక్క యోగక్షేమాలను దైవం చూసుకుంటుంది అన్నటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాంటిది నిజభక్తి. అలాంటి నిజభక్తి ఒక ఆదర్శవంతమైనటువంటిది. అక్కడ ఏ విధమైనటువంటి బాహ్య పటాటోపాలు ఉండవు. ఉదాహరణకి మనం ఒక చిన్న సత్సంగం చేయాలనుకుంటాం. దానికి చాలా ఆడంబరంగా అందరినీ పిలిచి పెద్ద పెద్దగా పాటలు పాడుతూ, చాలా అట్టహాసాలు చేస్తూ, అనేక రకాలైన ప్రసాదాలు చేసి పెద్ద పెద్దగా పాటలు పాడుకుంటూ ఒక ఆడంబరమైనటువంటి కార్యక్రమంగా చేసినప్పుడు అక్కడ ఏ భక్తినైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే నిజంగా అక్కడ అవసరమై ఉందో, ఈ పటాటోపంలో, ఈ ఆడంబరంలో ఆ భక్తి అనేటువంటిది పూర్తిగా లోపించిపోయి ఉంటుంది. అది శాశ్వతంగా లోపించి ఉంటుంది. అక్కడ నిజమైనటువంటి భక్తి చాలా మధురమైంది. అది బాష్పధారలతో కూడింది, మాటలు లేనటువంటిది. మాటలు లేనటువంటి మహిత సుఖమును మరల మరల ఇమ్ము అరుణాచల అంటూ రమణ భగవానుడు ఒక చక్కని కమనీయమైనటువంటి పాట రచించారు. మాటలు లేనటువంటి మహిత సుఖమును మరల మరల ఇమ్ము అరుణాచల. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కమనీయమైనటువంటి పాట. ఎప్పుడు మాట పలుకు లేకుండా అంతరంగ ప్రపంచంలోనికి వెళ్ళి మధురమైనటువంటి భక్తితో దైవాన్ని ఆరాధించేటువంటి ఆర్తితో కూడిన నిజభక్తిని నాకు ప్రసాదించు. అలాంటి సర్వోత్కృష్టమైన భక్తి నాకు కావాలి. నలుగురిని పిలిచి పటాటోపం చేసి ఒక పెద్ద తతంగంలాగా చేసేటువంటి అలాంటి ఆడంబరం నాకు వద్దు. ఆడంబరము, అట్టహాసము, డాంబికము, మనకి ఎంత పెద్ద సంపదలు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ చూడాలని, ఇలాంటిది కాకుండా నా హృదయంలో ఏ విధమైనటువంటి భక్తి ఉందో అది దైవం చూడాలనేటువంటి ఆర్తి. అలాంటి ఆర్తితో కూడినటువంటి భక్తిని నిజమైనటువంటి శ్రీ విద్యా స్వరూపంగా పేర్కొంటున్నారు. ఇక్కడ బహుజన్మలో మనం సాధన చేసి ఉంటే ఎందుకు ఆ జన్మలో సిద్ధి పొందకుండా ఈ జన్మలో కొద్దిపాటి సాధనతోనే సుసిద్ధమనేటువంటి ఆ యొక్క స్థితిని ఎలా పొందగలుగుతున్నాం అంటే, పూర్వజన్మల్లో మన సాధన సరిగ్గా సాగలేదు, కొంత మిగిలిపోయింది. దాన్ని పూర్తి చేసుకోవడానికి ఒకవేళ ఈ జన్మలో వచ్చే ఉంటే ఇప్పుడు కూడా మనం ఈ అట్టహాసాల్లో, ఈ ఆడంబరాలలో, ఈ డాంబికమైనటువంటి వ్యవహారాల్లో పెద్ద పెద్దగా అరుస్తూ పాటలు పాడినంత మాత్రాన భగవంతుని హృదయం కరిగిపోతుందా? కాదు, అలాంటిది ఏం కాదు. ఇక్కడ భక్తుని హృదయంలో స్వచ్ఛత కావాలి, నిర్మలత్వం కావాలి, ఆంతరంగికమైనటువంటి శోధన కావాలి. తన తప్పులు తాను తెలుసుకోవాలి, తన హృదయంలో ఉన్నటువంటి రాగద్వేషాదులను తాను అణిచివేసుకోవాలి. సాధన మీద సరైనటువంటి అవగాహన, శ్రద్ధ, భక్తి కావాలి. ఇవన్నీ ఎప్పుడైతే లభిస్తాయో దైవ సామ్రాజ్యంలోనికి అడుగుపెట్టేందుకు మనకు నిజమైనటువంటి అర్హత కలుగుతుంది. ఆ అర్హత లేనంత వరకు మనం బాహ్య పటాటోపంలో, ఆడంబరంలో చిక్కుకుంటూ మనం చేసిన ప్రసాదాలు దైవం తినాలని, మనం పాడిన పాటలు వినాలని, మన కోరికలని నెరవేర్చాలని, ఆ నెరవేర్చేంత వరకు మనం ఇలాగా ఏదో బాహ్య వ్యవహారాల్లో దైవాన్ని చిక్కిస్తూ మనల్ని మనం మోసపోతూ ఎదుటి వాళ్ళను కూడా మనం ఆ భ్రాంతిలోకి నెట్టివేస్తూ ఒకానొక భ్రాంతిలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం.
ఒక సూక్తి ఉన్నది వేదాల్లో, ఒక చక్కని సనాతన ధర్మ సూక్తి. ఎవరైతే కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారో, అంటే ఏ రకంగానైనా కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు అవుతున్నారు అంటున్నారు. కాలాన్ని వ్యర్థం చేసేవారు, సోమరితనంతో ఉన్నటువంటి వారు ఆత్మహత్యను స్వయంగా చేసుకున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. కాలాన్ని వృధా చేసినప్పుడు తిరిగి ఆ కాలాన్ని సంపాదించడం సాధ్యం కాదు గనుక తమ ఆయు ప్రమాణాన్ని వాళ్ళే నశింపజేసుకుంటున్నారు. దీన్ని ఆత్మహత్య సదృశ్యంగా పేర్కొంటున్నారు. సిద్ధ విద్య అన్నటువంటి ఈ మంత్రంలో ఈ 4 రకాలైనటువంటి సాధకులను గురించి వర్ణించారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతి. చాలా చక్కగా ఈ శ్లోకంలో కూడా బహూనాం జన్మనామంతే, చాలా కోట్ల జన్మలు ఎత్తి ఏ లక్ష్యం కోసమైతే మరలా ఈ మానవ శరీరాన్ని మనం ధరించామో ఆ లక్ష్యాన్ని ఇప్పుడు కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ఆ మాట చెప్పడానికి నాకు ఇష్టం కలగటం లేదు. అలాగా మనం పోగొట్టుకుంటున్నాము అనే మాటని చెప్పడం అమంగళంగా భావిస్తున్నాను. ఎందుకంటే సర్వమంగళ స్వరూపురాలైనటువంటి తల్లిని, చేతనా స్వరూపిణి అయినటువంటి తల్లిని, శ్రీ విద్యా మంత్రాది దేవత అయినటువంటి తల్లిని అభక్తితో ఆశ్రయించిన, హృదయం శుష్కంగా ఉండి ఆరాధించిన, భక్తి లేకపోయినా ఎలాగ ఆరాధించినా 4 విధాలైనటువంటి భక్తి మార్గాల్లో ఎలాంటి మార్గంలో తల్లిని ఆశ్రయించినా అమ్మానంటూ పిలవగానే పాపాల కొండలను, మహాపాతకాల అరణ్యాలను దగ్ధం చేసేటువంటి కరుణారస సాగరి జగజ్జనని శ్రీ లలితా పరమేశ్వరీదేవి. ఆ జగజ్జనని యొక్క అవ్యాజ్య అనురాగం ఇట్టిదేనని మాటల్లో వర్ణించడానికి బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానటువంటిది. కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, ఋషులు, మహారుషులు, ఎటువంటి వారు కూడా, ఎటువంటి పరమహంసలు కూడా ఇట్టిదీనంటూ ఆ జగన్మాత యొక్క కరుణారస సాగరాన్ని వర్ణించడానికి సమర్థులు గారు. అమృతాత్మ స్వరూపులారా, మన దేశంలో చాలామంది లలితా సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటారు. అంటే పూర్వజన్మ సంస్కారాల వలన ఈ జన్మలో వాళ్లకు లలితా రహస్యనామ సహస్రం పారాయణం చేసే భాగ్యం లభించింది. ఇది పూర్వజన్మ అనుబంధం లేకుండా ఖచ్చితంగా ఈ జన్మలో లలితా సహస్రనామం పారాయణం చేయడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కానటువంటి పని. ఎక్కడికైనా ఒక స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నా, పారాయణం చేయమని చెప్పి ఉన్నా, అప్పటి నుంచి ప్రతినిత్యం పారాయణం చేసేది అలవాటై ఉంటే ఇది బహుజన్మల పుణ్యం చేతనే ఖచ్చితంగా లభించింది అని చెప్పుకోవచ్చు. అలాంటి సిద్ధ విద్యా స్వరూపిణి అయినటువంటి భగవతికి, లలితా భవానీదేవికి నమస్కరిద్దాం. జన్మకోట్ల పరంపరలను నశింపచేసే తల్లి జీవన్ముక్తులుగా వనరించి సవ్య మార్గంలో నడిపించి నిజమైనటువంటి భక్తి ఏదో, భక్తి వశ్య అనేటువంటి మంత్రరాజ్యాన్ని అనుసరించి అలాంటి పవిత్రమైనటువంటి భక్తిని మనకు అనుగ్రహించి హృదయాన్ని పవిత్రీకరించాలని లోకజనని పవిత్ర పాదపద్మాలకు అనన్యమైనటువంటి ప్రేమతో నమస్కరిద్దాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.